గౌరవించాలి. సరిగా అరేంజ్ చేయలేదంటే దట్ కన్సర్న్ సూపరింటెండెంట్ వుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. నేను ఇప్పుడే చెప్తున్నాను, మరి అటువంటి పరిస్థితి ఇక్కడ ప్లేస్ లేదు, ఇక్కడ ప్లేస్ లేదు అని చెప్తారు. అవి అన్నీ కూడా ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. రేపు వెళ్తున్నప్పుడు చూస్తే ఇచ్చి ఉన్నారంట మీకు, ఒకసారి మీ సెంటర్స్కి వెళ్ళి విజిట్ చేయండి. కండక్ట్ చేస్తున్నాము. సో అలా ఉన్నప్పుడు ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ బీ ఎక్స్ట్రా కాషియస్, ఎక్స్ట్రా కేర్ఫుల్. పక్కన పక్కన పెట్టి ఉంటారు, అవి అన్నీ కూడా రేపు వెళ్తున్నప్పుడు చూసుకుంటే రేపు కాబట్టి ఆహ్వానాన్ని మన్నించి వారు హాజరు కావడం జరిగిందండి. ఇప్పటి వరకు మరి చీఫ్ సూపరింటెండెంట్ సంబంధించిన బాధ్యతలన్నింటిను వారికి ఓరియంటేషన్గా ఒక డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్ ఒకరు వివరించారు. ఫీలింగ్ ఇట్ వెరీ ఫర్మ్లీ. సో అందరూ కూడా ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా బయటికి వెళ్ళాలి. బికాస్ ఫేక్ న్యూస్ క్లియర్గా ఉందా, అక్కడ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకు ఆ రోజు ఎగ్జామ్ టైంలో ఎటువంటి ప్రాబ్లమ్స్. మీరందరూ మామూలుగా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో పనిచేసే ప్రిన్సిపాల్స్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో పనిచేసే రెగ్యులర్ జూనియర్ లెక్చరర్స్, అదేవిధంగా మరి క్లియర్గా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. బికాస్ స్టూడెంట్ ఫేక్ న్యూస్, క్వశ్చన్ పేపర్ లీక్ అయింది, అదే అయింది, ఇదైంది, ఏదైనా ఫేక్ న్యూస్ వాళ్ళు సర్క్యులేట్ చేయడానికి ఈరోజు మరి పరీక్షా యంత్రాంగానికి సంబంధించి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. ప్రతి ఒక్కరు కూడా వారి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, అదేవిధంగా వాట్ ఆర్ ద మెషర్స్ వీ హ్యావ్ టు టేకన్ అని ఒక్కొక్క ఆఫీసర్ వైజ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చాలా క్లియర్గా స్టేట్ నుంచి ఇవ్వడం జరిగింది. ఒక 2 days ముందు గౌరవ చీఫ్ సెక్రటరీ గారు కూడా అందరు కలెక్టర్స్కి అదేవిధంగా ఆర్ఐఓఎస్కి వీసీ పెట్టడం జరిగింది. దాంట్లో కూడా సో ఈసారి చాలా చక్కగా మనము ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేయాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామ్స్ అయితే ఎవ్రీ ఇయర్ జరుగుతుంది, దీంట్లో ఏంటి కొత్తగా ఉంది అనే ఒక ఫీలింగ్ మీకు కూడా రావచ్చు. బికాస్ దీంట్లో మెనీ పీపుల్ యూ వుడ్ హ్యావ్ ఆల్రెడీ for many years you might be conducting these exams, but every exam like a election, it's like a new experience ఉంటుంది. సో దీంట్లో అందరూ కూడా క్యాషువల్గా తీసుకోకండి. బికాస్ ఏదైనా ఎక్కడైనా ఒక్క ఇన్సిడెంట్ జరిగితే కూడా సో దట్ వోంట్ బీ గుడ్. సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ బీ కేర్ఫుల్. సో ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు, సో అట్ ద కాస్ట్ ఆఫ్ రెప్యుటేషన్స్ నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో ముఖ్యంగా క్వశ్చన్ పేపర్స్ని మీకు ఏదైతే మీకు స్ట్రాంగ్ రూమ్ నుంచి మీకు స్టోరేజ్ పాయింట్, తర్వాత స్టోరేజ్ పాయింట్ నుంచి మీ ఎగ్జామినేషన్ సెంటర్, సో దాంట్లో తీసుకువెళ్ళడంలో సో ఎక్కడ కూడా 8:30 ముందు ఓపెన్ చేయకూడదు అని చెప్పి ఉన్నారు. ఇన్ ఎగ్జామినేషన్ ఆల్సో లైక్ ఎలక్షన్స్ ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉన్నామో అది టు బి ఫాలోడ్ యాజ్ సచ్. దాంట్లో 8:30 అంటే ఓకే 8:25 ఓపెన్ చేయడం కూడా కాదు, 8:30 అంటే 8:30. ఇటువంటి మాల్ ప్రాక్టీస్లో ఇన్వాల్వ్ అవుతే సో అది కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ సెంటర్లో అయినా ఎక్కడ కూడా ఇట్ షుడ్ నాట్ బి దట్ పర్టికులర్ సెంటర్లో ఇలా జరిగింది, అక్కడ ఉన్న వాళ్ళు సరిగా చూసుకోలేదు, బయటకు వస్తే దెన్ కన్సర్న్ ఎవరైతే ఆ సెంటర్ సంబంధించిన వాళ్ళు ఉన్నారో అందరూ కూడా యుడ్ బి ఇన్ ట్రబుల్. సో ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. 3 members మీ చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్, దెన్ కస్టోడియన్స్. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ రైట్ ఫ్రమ్ క్వశ్చన్ పేపర్ని మీ స్ట్రాంగ్ రూమ్ నుంచి మీ సెంటర్ వరకు తీసుకువెళ్ళడం, తర్వాత ఎగ్జామ్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం, ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఆన్సర్ బుక్లెట్స్ని వెనక్కి తీసుకురావడం, దీని వరకు మీ రోల్ ఉంటుంది. సో యు ఆల్ నో, నేను అగైన్ మళ్ళీ చెప్పడానికి అవసరం లేదు. సో యు ఆల్ నో యువర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ప్లీజ్ ఫాలో ఇట్. బికాస్ ప్రాబ్లమ్స్ రాని వరకు ప్రాబ్లం
ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఎవ్రీవన్ వుడ్ బి ఇన్ ట్రబుల్. అనవసరంగా డిస్ట్రిక్ట్ చెడిపోయి వస్తుంది. ఫీలింగ్ ఇట్ వెరీ ఫర్మ్లీ. సో అందరూ కూడా ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా బయటికి వెళ్ళాలి. బికాస్ ఫేక్ న్యూస్ రూమర్స్ స్ప్రెడ్ చేయడం అనేది చాలా సీరియస్గా స్టేట్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అది వస్తే మాత్రం వి విల్ టేక్ ఇమ్మీడియట్ యాక్షన్, క్రిమినల్ యాక్షన్ ఫైల్ చేస్తాం. దెన్ యువర్ మాల్ ప్రాక్టీసెస్ అది మీరు చాలా యూ టాక్ టు ద సెంటర్స్ ఇన్ఛార్జ్, అక్కడ ఉన్న ప్రిన్సిపల్స్, అక్కడ ఉన్న స్టాఫ్స్తో కూడా ఎవరెవరు ఆ రోజుకు ఉండవచ్చో వారితో మీరు ముందే మాట్లాడి చాలా క్లియర్గా బ్రీఫింగ్ ఇచ్చేసేయండి. దట్ ఈస్ ఆల్సో ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చీఫ్ సూపరింటెండెంట్స్. మనము ఏదైతే ప్రైవేట్ కాలేజెస్ ఉన్నారో కొన్ని చోట్ల ఎవరైనా హాల్ టికెట్ ఇవ్వడానికి స్టూడెంట్స్తో ఫీజ్ డ్యూస్ పే చేయండి అప్పుడే ఇస్తాము, అటువంటి ఇన్సిడెంట్స్ మన డిస్ట్రిక్ట్ వస్తే వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాము. ఆల్రెడీ కూడా చెప్పి ఉన్నాము, హాల్ టికెట్లో ఎటువంటి సిగ్నేచర్ అనేది అవసరం లేదు. వారు స్టూడెంట్స్ డైరెక్ట్గానే వారు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చెప్పి ఉన్నాము, దాంట్లో వారు హాయ్ మెసేజ్ పంపిస్తే హాల్ టికెట్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఊరికే అక్కడ ఆ రోజు స్టూడెంట్స్తో ఇక్కడ సైన్ లేదు, ప్రిన్సిపల్ సైన్ లేదు, అది లేదు, ఇది లేదని మీరు వారిని ఇబ్బంది పెట్టడానికి లేదు. సో అవి అన్నీ కూడా యూ షుడ్ బీ క్లియర్. వాట్ ఈస్ ద వ్యాలిడ్ హాల్ టికెట్ అనేది మీకు ఐడియా ఉండాలి. అప్పుడు ఒకరోజు ముందు కాదు నా పక్కన ఉన్న సిఎస్ చెప్పారు, దాంట్లో వారి ప్రిన్సిపల్ సైన్ చెప్పారట, ఇటువంటి బికాస్ ఎగ్జామ్స్కి ముందు ఇటువంటి రూమర్స్ మీ మధ్యలోనే వస్తున్నాయి. ఎందుకైనా సేఫ్గా మనము ప్రిన్సిపల్ సిగ్నేచర్ ఉంటేనే తీసుకుంటాము, అలా ఉంటే బాగుంటుంది, ఎవరు ఏదైనా ఫోర్స్ చేసి హాల్ టికెట్ తీసుకొస్తారని కొత్త ఇది ఏదైనా చెప్తారు. సో అప్పుడు బీ క్లియర్. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే యువర్ ఆర్ఐఓ ఇస్ ద నోడల్ పర్సన్, అతనితో మీరు క్లారిఫై చేస్తారు. మీరే ఒక డెసిషన్ తీసుకుని అక్కడ అనవసరంగా పిల్లల్ని స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టకూడదు. అండ్ వారు ఇంత కష్టపడి వారు తయారు చేసుకుని ఎగ్జామ్కి వస్తున్నారు. ఇట్ షుడ్ బి ఎ ప్రాపర్. వారికి ఎగ్జామ్కి మార్నింగ్ వస్తున్నప్పుడే అక్కడ ఫ్రిస్కింగ్ కానీ ఎవ్రీథింగ్ ఇట్ షుడ్ బి స్ట్రిక్ట్ బట్ ఫ్రెండ్లీ వేలో వారి దగ్గర బిహేవ్ చేసుకోవాలి. ఇది కూడా అక్కడ ఎవరైతే స్టాఫ్స్ ఉంటారో ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. వారికి బ్రీఫ్ చేసి అక్కడికి ఎగ్జామ్స్కి వస్తున్న పిల్లల్ని ఎటువంటి అంటే ప్రెషర్ పెట్టకూడదు. అంటే మీరు వారితో వెళ్ళి సరిగా మాట్లాడలేదు, కొద్దిగా గట్టిగా వారితో మాట్లాడితే కూడా చిన్నపిల్లలు వారు ప్రెషర్లో వచ్చేస్తారు. సో దట్ విల్ అఫెక్ట్ దేర్ ఎగ్జామ్స్ ఆల్సో. యూ వోంట్ అండర్స్టాండ్ బికాస్ వారు ఎంత చదివి ఎంత వచ్చినా మార్నింగ్ ఒకరు ఎవరో వెళ్ళి అతన్ని ఏదో పాపని తిప్పితే దట్ విల్ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్. ఇట్ షుడ్ బి ఎ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్, అది ఎన్షూర్ చేసుకోవాలి. సో ఆల్ ద వెరీ బెస్ట్. సో మన జిల్లాలో చాలా పీస్ఫుల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ కంప్లైంట్స్ లేకుండా అదేవిధంగా స్టూడెంట్స్ ఫ్రెండ్లీగా ఒక మంచి వాతావరణంలో ఇక్కడ మనం ఈ ఎగ్జామినేషన్ని నిర్వహించాలి. దానికి మీరు అందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుతూ ఈరోజు మరి పరీక్షా యంత్రాంగానికి సంబంధించిన చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, స్క్వాడ్స్ మరికి ప్రత్యేకమైన ఓరియంటేషన్ ట్రైనింగ్ క్లాసు స్థానిక ఒంగోలులోని ఏకేవికే జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మరి గౌరవనీయులైన కలెక్టర్ గారు మరి హాజరు కావడం జరిగింది. వారు పలు సూచనలు చీఫ్ సూపరింటెండెంట్లకు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్కు అందించారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల నియంత్రణ అధికారి శ్రీ వివి సుబ్బారావు గారు కూడా మరి హాజరయ్యారు. వారు కూడా మరి రాష్ట్ర స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ పరీక్షలు నిర్వహించే విధానాన్ని కూడా చీఫ్ సూపరింటెండెంట్లకు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లకు కట్టుదిట్టమైన సూచనలు, ఏర్పాట్లన్నింటినీ పరిశీలించడం జరిగింది.